హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో బంగాళదుంప వేపుడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మనము ఎప్పుడైనా పప్పుచారు కానీ, పచ్చి పులుసు కానీ తయారు చేసుకున్నప్పుడు అందులోకి కాంబినేషన్‌గా ఇలా బంగాళదుంప వేపుడిని తయారు చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంటుంది. మరి ఈ బంగాళదుంప వేపుడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలోకెళ్ళి చూసేయండి. ముందుగా దీనికోసం మీడియం సైజులో ఉండే 4 బంగాళదుంపల్ని తీసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా కడిగి వీటిపైన ఉన్న పొట్టునంతా తీసేయాలండి. ఇలా బంగాళదుంపలకి అన్నిటికి కూడా పైన ఉన్న పొట్టు అంతా తీసి వీటిని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగిన బంగాళదుంపల్ని మనము ముక్కలనేవి మీడియం సైజులో ఉండేలాగా కట్ చేసుకోవాలండి. మరీ చిన్నగా కాకుండా, మరీ పెద్దగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైజులో మనం బంగాళదుంప ముక్కల్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ అన్ని ముక్కల్ని కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా అన్ని ముక్కల్లాగా కట్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఒక బౌల్‌లోకి వాటర్ తీసుకొని, ఇలా ముక్కల్లా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలన్నిటిని వేసి, ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా 2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత, ఇప్పుడు ఈ ముక్కల్ని అన్నిటిని ఒక చిల్లుల గిన్నెలోకి వేసుకొని, ఇందులో ఉన్న వాటర్ అంతా పోయే వరకు ఒక 10 నిమిషాల సేపు వీటిని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని, అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా బాగా హీట్ అయిన తర్వాత, మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్ని వేసుకోవాలి. ఇలా బంగాళాదుంప ముక్కలన్నిటిని వేసుకొని, మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, వీటిని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. బంగాళాదుంప ముక్కలనేవి విరిగిపోకుండా ఉండాలంటే, ఇలా మనము ఫ్రై చేసుకునేటప్పుడు కింద నుంచి కలుపుకుంటున్నామంటే, మనకి ముక్క విరిగిపోకుండా బంగాళాదుంపలనేవి బాగా ఫ్రై అవుతాయండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత, మనకి ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. ముక్క పూర్తిగా ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ బంగాళాదుంప ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇలా బంగాళాదుంపలన్నిటిని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్‌లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, ఒక 10 వెల్లుల్లిని ఇలా దంచుకొని వేసుకోవాలి. వెల్లుల్లి అనేది పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత, మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా బంగాళదుంప ముక్కలన్నీ వేసుకొని, ఇప్పుడు ఈ పోపంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసిన తర్వాత, ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా వేసి, ఈ మసాలాలన్నీ ఈ బంగాళదుంప ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని, వీటిని ఒక్క నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని, సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే అండి. చాలా రుచిగా ఉండే బంగాళదుంప వేపుడు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంటుంది. మరి మీరు తప్పకుండా ఇలా బంగాళదుంప వేపుడిని ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుందండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి సింపుల్, టేస్టీ, క్విక్ రెసిపీస్ కోసం శశి వంటశాల ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.